వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కొన్ని నిర్ణయాలు ఒక ప్రభుత్వ కాలాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని నిర్ణయాలు ఒక నాయకుడి ధైర్యాన్ని చూపిస్తాయి. కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి నిర్ణయమే ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టింది. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఒక హామీని అమలు చేసిన చర్య. ఇది గణాంకాల సంగ్రామం మాత్రమే కాకుండా సమాజం ఎలా ఉంది అనే నిజాన్ని ఎదుర్కొనే ప్రయత్నం. కులగణన అనేది దేశవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న అంశం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కనిపించిన అమలుకు మాత్రం నోచుకోలేదు. అయితే తెలంగాణలో ఈ విషయం కేవలం ఫైళ్లలోనే కాకుండా అసెంబ్లీ టేబుల్ మీదకి వచ్చింది. అది కూడా రాజకీయంగా సున్నితమైన సమయంలో ఈ విషయం బయటకొచ్చింది. వ్యతిరేక స్వరాలు, ఆందోళనలు, విమర్శలు వస్తాయని తెలిసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెనుకడుగు వేయలేదు. అసెంబ్లీ వేదికగా కులగణన నివేదికను ప్రవేశపెట్టి ఇది ఒక ప్రకటన కాదని, ఒక స్పష్టమైన నిర్ణయమని తెలియచేశారాయన. అయితే ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే దేశమంతా కుల గణనపై మాటలు ఉన్నా చర్యలు మాత్రం కనిపించలేదు. తెలంగాణలో మాత్రం మాటలకే పరిమితం చేయకుండా ముందుకు వెళ్లి చర్య తీసుకున్నారు. ఈ నివేదిక ద్వారా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదా ఎవరిని తక్కువ చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని వెల్లడించారు. సమాజంలో వాస్తవ పరిస్థితి ఏమిటో అంగీకరించడం, దాన్ని ఆధారంగా చేసుకుని విధానాలు రూపొందించడం ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డేటా లేకుండా న్యాయం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు వెనుకబడ్డారు అనే విషయాలు తెలిసినప్పుడే సరైన పాలసీలు రూపొందించవచ్చు అనే అభిప్రాయంతో ఆయన ముందుకొచ్చారు. ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదు. విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు ఇవన్నీ పూర్తిగా అమలు కావాలంటే ఈ డాక్యుమెంట్ ఒక పునాది లాంటిదని చెప్పారు. అసెంబ్లీలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. మద్దతు కూడా వచ్చింది. పలు విమర్శలు వచ్చాయి. దీనిపై సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఇది సాధారణ పాలనా నిర్ణయం కాదని అందరికీ అర్థమైంది. ఈ అడుగు వేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక రాజకీయ రిస్క్ తీసుకున్నారు. కానీ ఆ రిస్క్ వెనక సామాజిక న్యాయాన్ని నినాదంగా కాకుండా ఒక వ్యవస్థగా మార్చాలన్న స్పష్టమైన ఉద్దేశం ఉంది. ఈ నిర్ణయంతో తెలంగాణ దేశానికి ఒక దశ చూపిందా? ఇతర రాష్ట్రాలు ఇదే మార్గాన్ని అనుసరిస్తాయా? కేంద్ర రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక విషయం మాత్రం స్పష్టమైంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ కుల గణన నివేదిక గతానికి చెందిన విషయం కాదు. ఇది రాబోయే రాజకీయాలకు ఒక కీలక మలుపని అన్నారు. ఇది కులాల లెక్క కాదు, ఇది సమాజానికి అద్దం. ఆ అద్దాన్ని చూడడానికి ధైర్యం చేసిన ప్రభుత్వమే తెలంగాణ కాంగ్రెస్. ఆ నిర్ణయాన్ని ముందుకు నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలి అనే ప్రభుత్వ నిర్ణయంతో దాదాపుగా 50 రోజుల పాటు ప్లానింగ్ కమిషన్ రాష్ట్రంలో కుల గణన సర్వే చేసింది. ఈ సర్వే నివేదికను హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్లానింగ్ కమిషన్ అధికారులు అందజేశారు. ఆ నివేదికపై అధికారులతో కలిసి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికలోకి కులగణన సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,54,77,554 ఉందని, అందులో మొత్తం కుటుంబాలు 1,12,15,134 ఉన్నాయని తెలిపారు. అందులో బీసీల జనాభా 1,64,09,179 మంది ఉన్నారని, ఇది మొత్తం జనాభాలో 46.25% ఉంది అన్నారు. అలాగే ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారని, ఈ సంఖ్య మొత్తం జనాభాలో 17.43%, ఎస్టీలు 37,05,929 మంది ఉండగా మొత్తం జనాభాలో 10.45% ఉంటుంది. అలాగే ముస్లింస్ ని 2 వర్గాలుగా విభజించారని, అందులో బీసీ ముస్లింలు 35,76,588 ఉండగా 10.85%, ఓసీ ముస్లింలు 8,80,424 మంది ఉండగా 2.48% అని, మొత్తం ముస్లిం జనాభా తెలంగాణలో 12.56%కి చేరుకున్నట్లుగా తెలిపారు. అలాగే ఓసీల జనాభా శాతం 15.79% ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.